ఏంటి భయపడ్డావా? రోడ్డు మీద నడిచేటప్పుడు ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా చూసుకొని వెళ్ళాలి, లేదంటే యాక్సిడెంట్స్ అయిపోతాయి, జీవితాలు తారుమారవుతాయి. ఈ మాట ఇప్పటికే కాదు, నీకు రాబోయే రోజులకు కూడా పనికొస్తాయి. రాసి పెట్టుకో. ఏది రాసి పెట్టుకోవాలో ఏది గుర్తు పెట్టుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. పని మీద వెళ్తున్న వాళ్ళకి పని కట్టుకుని అడ్డం పడి ప్రవచనాలు చెప్పే నీకు నడక గురించి నడత గురించి మాట్లాడేంత సంస్కారం లేదు, సలహాలిచ్చే హక్కు లేదు. నేను ఆ ఇంటికి పెద్ద కోడల్ని. ఎవరి మీదైనా హక్కు చూపించే అధికారం నాకుంది. పెద్ద కొడలా? ఆది దంపతులైన అత్తయ్య మావేల్ని ఎప్పుడైతే నువ్వు ఆస్తి కోసం మోసం చేశావో ఆ రోజే ఈ కుటుంబానికి నువ్వు పరాయిదానివయ్యావు. బొమ్మరిల్లు లాంటి కుటుంబాన్ని ఏ రోజైతే నువ్వు బద్దలు కొట్టావో ఆ రోజే అందరికీ నువ్వు దూరమయ్యావు. అలాంటి నీకు నా మీద హక్కు చూపించే అధికారం ఎప్పుడో పోయింది. కరెక్ట్గా చెప్పావు. నేను ప్లాన్ చేసే అందరినీ మోసం చేశాను. మోసం చేయడం నా తెలివితేటలు, మోసపోవడం ఆ కుటుంబ సభ్యుల చేతకానితనం. నా ఆట ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఆడతా, అందరినీ ఆడుకుంటా. నోర్మోయ్, ఇంకొక మాట ఆ ఇంటి గురించి తప్పుగా మాట్లాడినా నాలుక చీరేస్తా. ఒక ఆడదానివై ఉండి కట్టుకున్న వాణ్ణి కూడా జైలుకు పంపడం నీకొక ఆట. ఆస్తులు దోచుకోవడం, కాపురాలు కూల్చడం నీకొక ఆట. నువ్వు ఇన్ని చేస్తున్నా అర్థం చేసుకుంటున్న బావగారికి అడ్డంకులు తేవడం ఒక ఆట. అలా అయితే ఆ ఆటని నేను వేటాడతా. ఏంటే వేటాడతా వెంటాడతా అంటూ నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? కుటుంబం అన్నా కట్టుకున్న భర్త అన్నా బాధ్యత లేని నీతో నాకు ఛాలెంజ్ ఏంటి? భర్త భర్త అంటున్నావు కదా, నీ భర్త నుంచి నిన్ను దూరం చేస్తాను చూడు. ఇళ్లలో కాదు కదా, అది నువ్వు కలలో కూడా చేయలేవు. కట్టుకున్న వాడికి నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి అందరూ నీలా తలచెడిన ఆడదానిలా ఆలోచిస్తారనుకోకు. ఎంత పొగరు నీకు! ఖచ్చితంగా ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తా నీకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి ముఖ్యమైన సాక్ష్యం తీసుకుని వచ్చాను. నమస్తే సార్. నేను చెప్పాను కదా, ఆ కెమిస్ట్ రాజుని అడ్డం పెట్టుకుని మా అన్నయ్యని ఈ కేసులో ఇరికించారు అని. తను రాజుకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది. చెప్పండమ్మా. సంజయ్ సార్ అరెస్ట్ అవ్వడానికి వారం ముందు మా ఆయన అకౌంట్లో ₹1,00,000 డిపాజిట్ అయ్యాయి సార్. జీతం డబ్బులు తప్ప ఆయన అకౌంట్లో ఏ రకంగానూ డబ్బులు పడవు. అలాంటిది మొదటిసారిగా ₹1,00,000 పడ్డాయి. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ ₹1,00,000 ఎక్కడివి అని అడిగితే ఆయన ఏదో చెప్పి మాట దాటేశారు. నా అనుమానం ఖచ్చితంగా డ్రగ్స్ వేర్ హౌస్లోకి చేర్చడం కోసమే రాజుకి ఆ డబ్బులు ఇచ్చుంటారు. ఆ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయో తెలుసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఎస్ సార్, ఇమీడియట్గా నేను అదే పనిలో ఉంటాను. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఏంటో మొత్తం ఎంక్వైరీ చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నా కోసం ఈ కేసు మీరు కొంచెం పర్సనల్గా తీసుకోవాలి. సార్, ఆ విషయం మీరు నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజయ్ గారు మీకు అన్నయ్య అయితే మీరు నాకన్నయ్య ఇలాంటి వారు. నా అన్నయ్య విషయంలో ఎలా చేస్తానో ఈ విషయంలోనూ అలాగే చేస్తాను సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది నీ చేతికి రక్షగా పడతాను. మన ప్రేమని కాశీ విశ్వేశ్వరుడే రక్షిస్తాడని నమ్మకం నాకుంది. మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులుమై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా. పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్న ఆ ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేసి మన పరువు ప్రతిష్టలు పోగొట్టుకోలేం కదా. చిన్నప్పటి నుంచి కోరుకున్నవన్నీ ఇచ్చినా అమ్మా నాన్నల కోరిక తెచ్చటం తన బాధ్యతని వాడు అర్థం చేసుకోవాలండి. ఇక మిమ్మల్ని బాధ పెట్టను. మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను. ఇక ఆ దేవుడు కూడా మన పెళ్లి చేయలేడు. బాధపడకు సుహాస్, బాధపడకు. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. మనం పుట్టక ముందే ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు. పుట్టిన తర్వాత మనం దాన్ని ఎలా మార్చగలం చెప్పు. సారీ రేణు, మా పేరెంట్స్ కోసం ఆలోచించి. నేను మా పేరెంట్స్ గురించి ఆలోచించాను కదా. మన ప్రేమ కంటే నాకు నా పేరెంట్స్ ఎక్కువని నేను చెప్పాను కదా. అలా పేరెంట్స్ గురించి మనం ఆలోచించడం తప్పు కాదు, ఆలోచించాలి కూడా. అలా ఆలోచించి నువ్వేదో తప్పు చేసినట్టు సారీ చెప్తావేంటి? పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు సుహాస్. మన ప్రేమని సాక్రిఫైస్ చేసైనా సరే పేరెంట్స్ని సంతోషపెట్టడమే నా దృష్టిలో గొప్ప. ఇప్పుడు మనిద్దరం అదే చేశాం. లైఫ్లో ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి, లేకపోతే మనకి లైఫే ఉండదు.